నమస్కారం అండి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్ గారికి హాబీ ఇండియా తరపున శుభాకాంక్షలు. మీ ఆర్గనైజేషన్ తరపున భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు బ్రాహ్మణ సోదరులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కొద్దిగా మీ తరగా అభిప్రాయం చెప్పాల్సింది కోరుతున్నాం. ఇప్పటి వరకు కార్పొరేషన్కి కొన్ని పథకాలని, సంక్షేమ పథకాలని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినారు. ఈ పథకాలన్నీ కూడా ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నాము. ఈ మధ్యకాలంలో కొంత గ్యాప్ ఏర్పడింది. గ్యాప్ని ఫిల్ చేసి, అంటే కొత్తగా నేను చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎండీ గారు ఆల్రెడీ రిజైన్ చేసిన నేపథ్యంలో కొత్త ఎండీ గారు రావాలి, దాన్ని ఫండ్స్ రిలీజ్ చేయాలి అంటే కొత్త ఎండీ గారు ఆర్ ఇన్ఛార్జ్ మేనేజింగ్ డైరెక్టర్ని కూడా ఇవ్వమని చెప్పి ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. ప్రభుత్వం ఇవాళ రేపట్లో ఆర్డర్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇన్ఛార్జ్ చైర్మన్ గారు రాగానే పెండింగ్ అప్లికేషన్స్ ఐదర్ చాణక్య పథకం కానివ్వండి, ఆస్యప పథకం కానివ్వండి, భారతీయ విద్యా స్కీమ్లో ఉన్నటువంటి పథకాలన్నింటినీ కూడా ఇమీడియట్గా క్లియర్ చేస్తాము. ఆల్రెడీ ఇంటర్వ్యూస్ అయిన వాళ్ళని ప్రయారిటీలో తీసుకుంటాము. తర్వాత ఇంటర్వ్యూలు పెట్టి మిగతా వాళ్ళని కూడా క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఈ లోపల సెకండ్ క్వార్టర్, నెక్స్ట్ క్వార్టర్లో కొత్త అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. కార్పొరేషను చంద్రబాబు నాయుడు గారు సంపూర్ణంగా ప్రతి నిమిషము కూడా బ్రాహ్మణులకు న్యాయం చేయాలని ఆయన ఆలోచిస్తున్నారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా బ్రాహ్మిన్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్గా నేను పనిచేస్తానని. ఈ రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు, బ్రాహ్మణ సంక్షేమం అనేటువంటి విషయాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత 68 సంవత్సరాలు అయిపోయినా ఎవరు భారతదేశ ప్రధానమంత్రి కానీ, భారతదేశ ప్రెసిడెంట్ కానీ, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మరి పట్టించుకోలేదు. అలాగే ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణులు ముఖ్యమంత్రిగా పనిచేశారు, కేంద్రంలో ప్రధానమంత్రులుగాను ప్రెసిడెంట్గాను పనిచేశారు. అటువంటి సమయంలో కూడా బ్రాహ్మణ సంక్షేమం అనేటువంటి విషయం ఎక్కడ కూడా చర్చకు రాలేదు. మరి వస్తున్న మీకోసం పాదయాత్ర సందర్భంగా వేలాది మంది బ్రాహ్మణులు చంద్రబాబు నాయుడు గారిని అడిగినప్పుడు వారు తప్పకుండా బ్రాహ్మణులకు సంక్షేమం కోసం నేను ప్రత్యేక చర్యలు చేపడతానని చెప్పారు. ఆ చర్యల నేపథ్యంలో వారు పాదయాత్రలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా మరి 2013 శనివారం ఫిబ్రవరి 23వ తారీఖు నాడు గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం సూరేపల్లి గ్రామంలో బ్రాహ్మణ సంక్షేమ నిధిని 500 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. అదే విషయాన్ని పాదయాత్ర పొడుగునా పునరుద్ఘాటిస్తూ బ్రాహ్మణులకు హామీలు ఇస్తూ విశాఖపట్నం విజయభేరి మీటింగ్లో కూడా వారి విషయాన్ని ప్రత్యేకంగా తెలియజేయడం జరిగింది. తర్వాత మహానాడులో, పార్టీ మహానాడు 2013లో తీర్మానాల్లో కూడా బ్రాహ్మణ సంక్షేమం గురించి ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తదుపరి ఆచరణాత్మకమైనటువంటి నిర్ణయాలు ఎలా చేయాలి, ఈ యొక్క హామీలని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేటటువంటి మేధోమదన సదస్సుని కేంద్ర కార్యాలయంలో, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆనాడు చర్చించి ప్రభుత్వంలోకి వచ్చాక ఎట్లా అమలు చేయాలనేటువంటి దాన్ని కూడా తగిన ప్రణాళికతో ముందుకు తీసుకుని రావటం జరిగింది. తదుపరి ఎన్నికల ముందర రాష్ట్రం విడిపోతుందనేటువంటి సంకేతాలు వచ్చినాయి. జూన్ 2వ తారీఖు అపాయింటెడ్ డేట్గా 2014 అనౌన్స్ చేశారు. కంబైన్డ్ స్టేట్లో ఎన్నికలు జరిగాయి. ఆ జరిగినప్పుడు వారు పాదయాత్ర మధ్యలో ఉండగా, పాదయాత్రలో వారు మొదలెట్టినప్పుడు 2014 ఆనాడు రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన అధ్యక్షుడిగా వారిని డిమాండ్స్ చేయటం జరిగింది. ఆ డిమాండ్లో ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వంలోకి వస్తే ఈ కోరికలన్నీ తీరుస్తానని చెప్పి ఈ యొక్క సిస్టమ్స్ అన్నీ కూడా మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. అయా రాష్ట్రం 2గా విడిపోతుంది, మీరు 500 కోట్లు ఇస్తారంటే 2 రాష్ట్రాల్లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే 2 500 కోట్లతో 2 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానని ఆనాడే వారు చెప్పడం జరిగింది. మరి అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్ వచ్చింది. ఈ కార్పొరేషన్ ద్వారా ఇప్పటి వరకు మరి కార్పొరేషన్ 210 కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చించింది. దానిలో 89 కోట్లు భారతీయ విద్యా స్కీమ్ కింద 10,000 నుంచి 10 లక్షల వరకు కూడా, అంటే
10th క్లాస్ నుంచి ఈ మధ్య ఎల్కేజీ నుంచి కూడా కొత్తగా మనం యాడ్ చేయడం జరిగింది. ఫారిన్లో చదువుకునే వాళ్ళందరికీ కూడా 10-12 లక్షల రూపాయల సహాయ సహకారాలు అందించాము. దీనికి లబ్ధిదారులు అందరూ 44,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. అలాగే మన కార్పొరేషన్ ద్వారా కాశ్యప స్కీమ్ మరి ప్రభుత్వం పరంగా 65 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇస్తున్నారు. కార్పొరేషన్ పరంగా 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా కాశ్యప పింఛన్ పథకం మేనిఫెస్టోలో ఏదైతే పెట్టామో ఆయుష్మాన్ భవ అని దాని ప్రకారం 60 ఆడ మగ ఇద్దరికీ కూడా చెరో 1000 రూపాయలు 60 ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్స్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మన చాణక్య పథకం ద్వారా చాలామంది లబ్ధిదారులను సెలెక్ట్ చేయడం జరిగింది. కొంతమందికి ఆల్రెడీ అమౌంట్స్ వాళ్ళ అకౌంట్ చేరడం జరిగింది. మెయిన్ ఇష్యూ ఏంటంటే ఈ కార్పొరేషన్ ద్వారా ఆన్లైన్ సిస్టమ్ ద్వారా దళారీ వ్యవస్థ లేకుండా డైరెక్ట్గా కస్టమర్కి చేరుతూ ఉంది. కాకపోతే ఇక్కడ కొంత మా పార్టీకి ఎలివేషన్ రాలేదనేటువంటి ఒక సాంకేతం ఉంది. ఇప్పుడు మా పార్టీకి ఎలివేషన్ వచ్చేలాగా ఏ ముఖ్యమంత్రి చేయలేదు 68 సంవత్సరాల వరకు మా ముఖ్యమంత్రి గారు చేశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ కార్యక్రమాన్ని నెరవేర్చుస్తున్న విషయాన్ని తెలియజేయవలసిన బాధ్యత కార్పొరేషన్ పై ఉంది. కాబట్టి కార్పొరేషన్ చైర్మన్గా ఎవరెవరికి బెనిఫిట్ ఇస్తున్నాము ఆ స్థానికంగా ఉండేటటువంటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మండల ప్రెసిడెంట్లు అందరితోటి కలిపి వాళ్ళ దృష్టిలో పెట్టి ఈ యొక్క ఆన్లైన్ సిస్టమే కొనసాగిస్తూ వాళ్ళ ఆధ్వర్యంలో దానికి సంబంధించిన ఆర్డర్స్ని ఇచ్చే ప్రక్రియని మేము చేపట్టబోతున్నాము. అలాగే ఈ యొక్క సుమారు 210 కోట్లలో 40 కోట్ల రూపాయలని మన కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా అనేక మందికి కొత్త కొత్త స్కీమ్స్ని కూడా ఫార్ములేట్ చేసి వాటి ద్వారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ని విస్తృతపరిచి ఈ పేద బ్రాహ్మణుల విద్యార్థులకు సహాయ సహకారాలు, యువకులకు సహాయ సహకారాలు అందించేటువంటి ప్రక్రియ కూడా క్రెడిట్ సొసైటీ తీసుకుంటుంది. దీనికి ఆల్రెడీ రాజ్యంలో ఒక యూనిట్ నడుస్తూ ఉంది. దాని వల్ల కొంతవరకు సస్టైనబుల్ పద్ధతిలో నడుస్తుంది. దాని మీద ఇంకా లాభాలు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాము. అలా రేపు ఏలూరులో కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేయబోతున్నాము. హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది. నెలాఖరికి కానీ ఫస్ట్ వీక్లో కానీ నెల్లూరులో ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తాము. ఆల్రెడీ కర్నూలులో ఒక బ్రాంచ్ ఓపెన్ అయి ఉంది. ఇవన్నిట్లని కూడా పూర్తి స్థాయిలో అంటే ఆ సొసైటీలు బ్రాంచ్లు వచ్చేసరికి కమర్షియల్ బ్యాంక్స్తో సమానమైన స్థాయిలో తీసుకొచ్చి వాళ్ళకన్నా 0.5% ఇంట్రెస్ట్ రేట్ తగ్గించి బ్రాహ్మణులు, పేద బ్రాహ్మణులకు సహాయ సహకారాలు అందించాలనేటువంటి ఒక ఆలోచన ఉంది. దీంట్లో గోల్డ్ లోన్స్, తర్వాత హౌసింగ్ లోన్స్ కూడా ఇచ్చేదానికి ఇమీడియట్గా చర్యలు తీసుకోవడానికి మేనేజ్మెంట్ కమిటీ కూడా మాట్లాడే ఆలోచనలు ఉన్నాయి. రాబోయేటటువంటి ఆగస్టు, సెప్టెంబర్ వరకల్లా పూర్తి స్థాయిలో కార్పొరేషన్ కానివ్వండి, కోఆపరేటివ్ సొసైటీ కానీ పూర్తి స్థాయిలో వర్క్ చేసి ప్రామాణ్యానికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తాము. రాబోయే 5 సంవత్సరాల్లో బిలో ది పోవర్టీ అనేటువంటి బ్రాహ్మణులు లేకుండా పూర్తి స్థాయి ఉన్నత ప్రమాణాలతో కలిగి ఉండే విధంగా ఈ యొక్క బ్రాహ్మణ్ వెల్ఫేర్ కార్పొరేషన్ కృషి చేస్తుంది. నెక్స్ట్ అనేటువంటిది ఏబీసీ నెక్స్ట్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ కూడా సృష్టి అని పెట్టినారు. ఇది కూడా చాలా ఉపయోగకరమైనటువంటి ఆలోచన చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఈ ఆలోచనని పూర్తి స్థాయిలో దాని ప్రభుత్వ అనుమతులు కొన్ని రావాల్సి ఉన్నది. ప్రభుత్వ అనుమతులు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి చెప్పి దాంతో కూడా పెద్ద ఎత్తున ఒక ఇండస్ట్రియల్ మూమెంట్, బ్రాహ్మణ్ ఇండస్ట్రియల్ మూమెంట్ని సృష్టి ద్వారా తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం.